కుప్పంలోని ఎన్టీఆర్ కాలనీలో బిగ్ టీవీ నిర్వహించిన హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. హెల్త్ క్యాంపునకు ఎమ్మెల్సీ శ్రీకాంత్, టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం, సీఐ మల్లేష్ యాదవ్ ప్రారంభించారు. బీటీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సురేష్ బాబు నేతృత్వంలో హాజరైన డాక్టర్ స్థానికులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. సామాజిక స్పృహతో 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ అందిస్తున్న సేవలను కొనియాడారు ఆయన. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ సామాజిక సేవ సృహలో భాగంగా ఏదైతే మెడికల్ హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేసింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వెనుకబడ్డ ఏరియాలో, అర్బన్ ఏరియాస్లో వెనుకబడ్డ ఏరియాల్లో కూడా ఈ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి వారి యొక్క వ్యాధుల యొక్క వారి ఎవరైతే ఉన్నారో చికిత్స కోసం వచ్చే వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వారికి తెలియజేసే విధంగా, తర్వాత తదుపరి చికిత్సలు చేయించుకునే విధంగా మెడికల్ హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మనము ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్లో ఉన్నాం. బిగ్ టీవీతో పాటు బీఆర్డీ హాస్పిటల్ కూడా ఇందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు వచ్చి హెల్త్ క్యాంప్లో చికిత్సలు చేయించుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ప్రతి ఒక్కరికి ఇటు బీపీ, షుగర్ టెస్ట్ చేయడంతో పాటు అదేవిధంగా ముఖ్యంగా డెంటల్, జనరల్ మెడిసిన్, అదేవిధంగా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దీంతోపాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారికి మందులు, అదేవిధంగా ఇంజక్షన్లు కూడా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఇక్కడ పెద్ద సంఖ్యలో స్థానికులతో పాటు అదేవిధంగా ఏదైతే డాక్టర్ సురేష్ బీఆర్డీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సురేష్ గారు, ఆయనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా క్యాంప్ రెస్పాన్స్ ఎలా ఉంది? సార్, ఇప్పుడు మార్నింగ్ ఉదయం 10 గంటలకు క్యాంప్ స్టార్ట్ చేసాం. 10 నుంచి కూడా జనాలందరూ బాగా ఎక్కువ వస్తున్నారు. లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా అన్ని రకాలైన డిఫరెంట్ వ్యాధులన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉంది. దీర్ఘకాలికమైనది, అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్నింటినీ కూడా చూసి వెరిఫై చేసి దానికి తగిన గైడ్ చేస్తున్న వాళ్ళని, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఆపరేషన్ ఎవరికి అవసరం, మెడిసిన్స్ ఏ తగ్గుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నాం. రెస్పాన్స్ చాలా బాగుందండి. బిగ్ టీవీ వాళ్ళు బాగా ఎక్కువ ప్రచారం చేసినట్టున్నారు. అందువల్లే ఇంత అర్లీ మార్నింగ్ కూడా ఇంత పెద్ద ఎత్తున జనాలందరూ వస్తున్నందుకు మీ అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, మాకు కూడా సహకరించినందుకు. మరోవైపు మనం చూడవచ్చు, వచ్చిన వారికి సంబంధిత వ్యాధులు ఏదైనా ఉంటే దానికి సంబంధించి వారికి మందులు కూడా ఇవ్వడానికి ప్రత్యేకంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడ కౌంటర్లో అన్ని రకాల మందులు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఎవరికి ఏది అవసరమైతే ఆ రకమైన మందులు ఇవ్వడానికి కూడా డాక్టర్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి యజమాని మందులను ఫ్రీగా పంపిణీ చేస్తుంది. ఎన్ని రకాల మందులు పంపిణీ చేస్తారు సార్? ఇక్కడ అన్నీ ఉన్నాయి సార్. కోల్డ్కి కానీ, ఫీవర్కి కానీ, కాఫ్కి కానీ, ఏదైనా బీపీకి కానీ, షుగర్కి కానీ ఆల్ మెడిసిన్స్ ఈజ్ అవైలబుల్ సార్. పెయిన్ కిల్లర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కానీ దానికి వేసే కానీ అన్నిటికీ ఇస్తున్నాం సార్. అలర్జీ కూడా ఇస్తున్నాం సార్. స్థానికంగా ఇటు మరోవైపు స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసాం, ఎలా ఉంది రెస్పాన్స్? మొదటిసారి మీరు పెట్టినారు, ఇది మాకు సంతోషం. నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు ఇంతవరకు నేను చూడలేదు, ఇదే మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాను. ఇట్లా ప్రతి ఒక్కరు చేసినప్పుడు ప్రజలు బాగుంటారు, ఊరు బాగుపడుతుంది. దీనికి మీకంతా మాకు చాలా ఏదైతే ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు చెప్పండి సార్, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు, మీరు కూడా మాకు సహకరించారు, ఎలా ఉంది రెస్పాన్స్? సార్, రెస్పాన్స్ అయితే బాగుంది సార్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు కూడా మన బిగ్ టీవీ వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు కూడా ఇలా జరిపించుకోవాలని చాలా ఆశిస్తున్నాను సార్. మరో డాక్టర్ ఉన్నారు, డాక్టర్ హేమంత్ గారు. సార్, ఎలాంటి బాధపడే వాళ్ళు, ఏ విధమైన ఇబ్బందులకు గురైన వారు వస్తున్నారు? సార్, జనరల్గా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు వస్తున్నారు అనమాట. అది కాకుండా ఫీవర్, ఈ మధ్య ఈ ఏరియాలో కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి, డెంగ్యూ జ్వరం అలాంటివి వస్తున్నాయి. సో అలాంటి విషయానికి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో పేషెంట్స్ అందరూ కూడా బాగానే సహకరిస్తున్నారు మా ట్రీట్మెంట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మొత్తం మీద అయితే డాక్టర్స్ ఎక్కువగా ఈ సీజన్కి సంబంధించి ఎక్కువగా జ్వరాలు వస్తున్నాయి. మామూలుగా బీపీ, షుగర్లు ఉన్నవారు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. వీరందరికీ తగిన ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నాము. కొంత పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నాము. వీటితో పాటు ఏదైతే మెరుగైన చికిత్స అవసరమైతే ఉన్నత ఆసుపత్రులకు కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. స్థానికులు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ విధంగా హెల్త్ క్యాంపు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని వారు హర్షిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ హెల్త్ క్యాంప్కి ఎలా రెస్పాన్స్ ఉంది?
మీరు కూడా మాకు కొంత సహకరించారు. హెల్త్ క్యాంప్ పెట్టంగా ఇక్కడ ఉన్న ప్రజలకి మంచిగా జరుగుతుంది కాబట్టి ఇదే మరి చంద్రబాబు నియోజకవర్గంలో ప్రతి విలేజ్ మేము పెడితే కూడా బాగుంటుందని నా మొత్తం మీద ఇక్కడ ఉన్న వారంతా హెల్త్ క్యాంప్స్ వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి క్యాంప్స్ను ఏర్పాటు చేసిన బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా డాక్టర్స్ కూడా చాలా ఓపికగా ఉదయం నుంచి వచ్చిన పేషెంట్స్ను చూస్తున్నారు. మనం చూడవచ్చు రష్ కూడా పెద్ద సంఖ్యలో ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కుర్చీలు వేసి వారిని కూర్చోబెట్టారు. అదేవిధంగా ఇటువైపు ఉన్న రూమ్లో వచ్చిన పేషెంట్లకు ఏదైతే అవసరమైన వారికి ఇంజక్షన్లు కూడా ఇస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాల అటు మందులను ట్రీట్మెంట్తో పాటు అక్కడికక్కడే మందులను ఇస్తూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్న బిగ్ టీవీ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మరిన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ కుప్పం, ఎన్టీఆర్ కాలనీ నుంచి.